భారతదేశానికి మన కీర్తిని కట్టబెట్టాలంటే మనం ఈ వంతు ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నాను సార్. ఈ నేల మామూలు నేల కాదు, చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల సార్. ఇది చాలా మహాత్ములు పుట్టిన నేల. అందువలన ఏదో ఒక పనికిరాని క్యారెక్టర్ తీసుకొచ్చి వాడేదో వచ్చాడు, వాడేదో సచ్చాడు, వాడేదో కార్చాడు, ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఈ దేశం త్యాగభూమి, కర్మభూమి, పుణ్యభూమి, ఋషుల భూమి, దేవభూమి, కర్మభూమి, యోగభూమి. కాబట్టి మనకెవడో చెప్పడానికి సరిపోడు, ప్రశ్నించడానికి కూడా సరిపోడు. ఇక్కడ లేనిది ఏదైనా అక్కడ ఉంటే నేను కూడా మతం మారిపోతా. లేదు కదా సార్. చెప్పండి. ఇప్పుడు మీ అమ్మ నాన్నగారు చాలా మంచివాళ్ళు, చాలా గొప్పవాళ్ళు సార్. కానీ మిమ్మల్ని ఎంతగా గౌరవంగా చదివేయాలని ఎంతో ప్రేమగా మనసులో పెట్టుకొని మిమ్మల్ని అపురూపంగా చదివించారు, చాలా గొప్పగా చేశారు మిమ్మల్ని సార్. మీ అమ్మ నాన్నగారు చెప్పినట్టు ఏనండి. మీ అమ్మ నాన్నగారు ఎప్పుడు కూడా ఎవరు క్రైస్తవులు కూడా ఎవరు కూడా బాధ పెట్టలా. కాదండి, అసలు క్రైస్తవులు లేరు. ఆ విషయం మీకు తెలియట్లేదు. క్రైస్తవులు ఉంటేనే విమానాలు ఉండే, రైళ్లు ఉండే, ఈ రోజున మంచి సైన్స్ నడుస్తుంది, కంప్యూటర్లు ఉండే, అన్ని డెవలప్. సార్, వీళ్ళు పుట్టింది ఎప్పుడు? వీళ్ళు ఎప్పుడు పుట్టారు? ఈ క్రైస్తవం ఎప్పుడు పుట్టింది? పోనీ వాళ్ళ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు మీరు క్రైస్తవులా, వాళ్ళు క్రైస్తవులా? నేను క్రైస్తవుని. ఎలా అయ్యారు మీరు క్రైస్తవులు? మీకు ఒక పేరు కూడా పెట్టలేని పనికిమాలిన క్రైస్తవం. మీ పేరు ఎక్కడదే? మీ పేరుకి అర్థం ఏమిటి? మీరు ఇప్పటికీ కులం వాడుకుంటున్నారు, హిందూ గ్రంథాల్లో పేరు వాడుకుంటున్నారు. మీరు ఎలా క్రైస్తవులు అయ్యారు? మీరు సర్టిఫికెట్లో క్రైస్తవులు అయ్యారా? నిజాయితీగా క్రైస్తవులు అయ్యారా? నైతికంగా క్రైస్తవులు అయ్యారా? ఎందుకు చెప్పండి? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ, మీరు నమ్మిన దేవుడిని మోసం చేస్తూ, మీరు ఎవరినో దేవుడు అనుకుంటున్నారో వాడిని, అలాగే మీ యొక్క మీ కాన్స్టిట్యూషన్ అంటే ఈ రాజ్యాంగాన్ని కూడా మోసం చేస్తూ మీరు ఏం సాధిస్తున్నారు చెప్పండి? నీతి ఉందా? అంబేద్కర్కి వ్యతిరేకం ఎవడో కులం వాడుకుంటూ మతం పేరు చెప్పేవాడు. మీరు చెప్పండి, మీరు క్రైస్తవులా, దళితులా? మీరెవరు? ఎలా చెప్తారు? ఎలా? నైతికంగా నువ్వు క్రైస్తవుడు కాదు, నైతికంగా మీ రాజ్యాంగబద్ధంగా కూడా మీరు క్రైస్తవులు కాదు. ఇప్పుడు మీ సర్టిఫికెట్లో ఏముంటుంది చెప్పండి? ఇన్ని మాటలు ఎందుకు? వెంకటేశ్వరరావు సర్టిఫికెట్లో మీ కులం ఉంటుంది, మీ మతం అనే ప్రాంతంలో ఏం రాసి ఉంటుంది? ఏమని ఉంటుంది? హిందూ అంటే మీ భారతదేశంలో మీరు పెట్టిందే కదా ఇదంతా. కాదండి, నేను చెప్పేది మీకు ఇది నచ్చలేదు కదా. మాకు నచ్చదు. ఎందుకంటే ఏం నచ్చదు మీకు? కాదు వెంకటేశ్వర గారు, మీకేం నచ్చదో చెప్పండి. మీ కులం నచ్చదు కదా, వాడకండి. వెంకటేశ్వర నచ్చడు కదా, వాడకండి. ఆ రెండు వదిలేసి నాకు ఫోన్ చేయండి. మీకు నీతి ఉంటే గొర్రె అవుతాడు ఎవడైనా?